అనగనగా ధర్మవీరుడనే రాజు ఉండేవాడు. అతడు వధువు కోసం అన్వేషిస్తున్నాడు. రాజ్యంలో తమ కుమార్తెకు వివాహం జరిపించాలనుకున్నవారు మొదట తనకు తెలియజేయాలని చాటింపు వేయించాడు. ఆ రాజ్యంలోనే విద్యానందుడనే ధనిక వ్యాపారి ఉండేవాడు. అతని కుమార్తె పేరు పార్వతి. అమిత సౌందర్యవతి, గుణవంతురాలు. ఆమె యుక్త వయసురాలయ్యేసరికి వివాహం జరిపించాలని తండ్రి విద్యానందుడు భావించాడు. వెంటనే అతడు రాజును సందర్శించి సంగతి చెప్పాడు. నీ కుమార్తె నాకు తగిన వధువు అని తెలిసినట్లయితే నేను ఆమెను వివాహమాడగలను, లేకుంటే నువ్వు ఆమెకు తగిన వరుణ్ణి చూసుకోవచ్చు అన్నాడు రాజు. ఆ తర్వాత రాజు ఆమెను చూసి మాట్లాడడానికి తన సేవకులిద్దరిని పంపాడు. అందచందాలను నిర్ణయించడంలోనూ ప్రవర్తనను పసిగట్టడంలోనూ ఆ సేవకులు గొప్ప నేర్పరులు. వాళ్ళు పార్వతిని చూడగానే ఆమె అపురూప సౌందర్యవతి అని భావించారు. అయితే ఆమె తన పంతం నెగ్గించుకోవడంలో మరీ పట్టుదలకు వెళ్లే స్వభావం గలదని కూడా గ్రహించారు. ఆమె రాజు మీద అధికారం చెలాయించి ఆయన్ని రాజ్యపాలనకు అనర్హునిగా చేయగలదని కూడా భావించారు. అందువల్ల వాళ్ళు రాజు వద్దకు తిరిగి వెళ్లి ఆమె రాజును వివాహమాడటానికి తగిన వధువు కాదని తెలియజేశారు. ఆ తరువాత రాజు ఆమెను తన మంత్రులలో ఒకరికి ఇచ్చి వివాహం జరిపించడానికి ఆమె తండ్రిని అనుమతించాడు. పార్వతి మంత్రిని వివాహమాడి కొన్ని వారాలు గడిచాయి. రాజు వాహ్యాలికి వెళ్లి మంత్రి భవన ఉపరితలంలో నిలబడి ఉన్న పార్వతిని చూశాడు. ఆమె అపురూప సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. సేవకులు తనకు నిజం చెప్పకుండా మోసం చేశారన్న ఆగ్రహంతో వారికి మరణదండనం విధించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధర్మవీరుడు తన సేవకులకు మరణదండన విధించడం న్యాయమా అని అడిగాడు. అందుకు విక్రమార్కుడు,
రాజుకు విశ్వాసపాత్రులైన ఆ సేవకులు చేసింది న్యాయమే. తమ రాజుగారి కోరిక కన్నా వారు ఆయన భవిష్యత్తు పట్ల జాగ్రత్త వహించారు. అందువల్ల ధర్మవీరుడు తన సేవకులకు మరణదండన విధించడం ఏమాత్రం న్యాయము ధర్మము కాదని అన్నాడు. నీ న్యాయ నిర్ణయం అద్భుతం. ప్రపంచంలోనే అర్హుడివైన రాజువు నువ్వు. అయితే నీకు మళ్లీ మౌనభంగం కలిగింది కనుక నేను వెళ్ళిపోతున్నాను అంటూ బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు బేతాళుడి కోసం మళ్లీ చెట్టుకేసి నడవసాగాడు.